Hi everybody, I'm Google. Hi, I'm WhatsApp. Hi, I'm Facebook. నన్నైతే మీరు బాగా గుర్తుపడతారు. నేనే ఫేస్బుక్. నాతోనే ఈ సోషల్ మీడియా స్టార్ట్ అయ్యేది. వినండి, ఆ రోజు దూరం లేదు. ఈ ప్రపంచం నా చేతిలో ఆడుతుంది. చూద్దాం పదండి. అమ్మా, అమ్మాయి, ఏమిటి బిడ్డ, ఎప్పుడు ఫోన్లోనే ఉంటావు? ఎప్పుడు చూసినా చాటింగ్ చాటింగ్ అని నా దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు. అమ్మాయి, నేను టైంపాస్ చేయడం లేదమ్మా, నీకేం తెలుసు? అమ్మా, ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉన్న చోటు నుండే రాణిస్తుంది. నాన్న, నువ్వు నా కూతురు వెనకాల ఎందుకు పడతావు? నా కూతురు తప్పు చేయదు, కాలంతో పాటు నడుస్తుంది. అది నా కూతురు అది. అమ్మ, సరే, మీతో మాట్లాడి కూడా అవసరం. థ్యాంక్ యూ పాపా, సో స్వీట్. ఆన్లైన్, నా ఆన్లైన్ స్నేహితులు ఎదురు చూస్తూ ఉంటారు. ఓరి దేవుడా, నా ఐడి ఎవరు యాడ్ చేశారు? నా ఫ్యూచర్ మొత్తం పోయింది. ఫేస్బుక్. ఓ అమ్మాయి, నువ్వు నా చేతుల్లో ఆట బొమ్మవాయి. ఆ తలుచుకోకు. ఎక్కడైతే నేను ఉంటానో అక్కడ దేవుడు. నువ్వెవరు? నేను ఎవరో నీకు అనవసరం. ఇప్పుడు నువ్వు నాకొక ఆట బొమ్మవు. నువ్వు నా కొత్త ఆట. అమ్మ ఏడుస్తుంది. అమ్మ, ఏమైంది బిడ్డ, ఏమైంది బిడ్డ? అమ్మాయి, ఏమీ లేదు అమ్మా, ఎలుక వచ్చింది, ఎలుకను చూసి భయపడ్డాను. నాన్న, అమ్మ, నువ్వైతే నన్ను భయపెట్టేశావు. సరే, వెళ్ళి పడుకో. అమ్మాయి, ఫోన్ పక్కన పెట్టేసి టీచర్, ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్ను వదిలిపెట్టండి ప్లీజ్. ఫేస్బుక్. మీరు తప్పులు చేస్తే నాకు ఇష్టం. నేను వేచి చూస్తుంటాను ఎవరు ఎప్పుడు తప్పులు చేస్తారా అని. ఎవరైతే తప్పులు చేసినా నేను క్షమిస్తాను, కానీ వారు అప్పటిదాకా నా గుప్పెట్లో చిక్కుకుంటారు. అక్కడితో వాళ్ళ జిందగీ కథం. ఆల్ మెంబర్స్ లాఫింగ్. కలుద్దాం అనుకుంటున్నారా నా స్నేహితురాల్ని? వాట్సాప్. అవును, నేను వాట్సాప్ని. ఈ లోకం మొత్తం నాకు లొంగిపోయారు. చిన్న పెద్ద, ఆడ మగ, యువతి యువకులు, ముసలి ముతక, ఏ భేదం లేకుండా అందరూ నన్ను ఇష్టపడుతున్నారు. గూగుల్ నా పేరు. ఆ దేవుడికి తెలియని విషయాలు కూడా నాకు తెలుసు. అందుకే ఈ ప్రపంచానికి భాష. నేను ఇన్స్టాగ్రామ్. నేను అందరినీ పిచ్చోళ్ళని చేశాను. వాళ్ళని వీళ్ళని కాకుండా దీన్ని కూడా. అమ్మాయి, మీకు మీకు తెలియదు, నేను మా నాన్న గురించి మీకు తెలియదు. ఒక్క క్షణం మిమ్మల్ని జైల్లో బంధిస్తారు. వాట్సాప్. మాక జైలా? మమ్మల్ని ఎవ్వరు ఏమి చెయ్యలేరు. యువర్ లైఫ్ ఈజ్ అవర్స్. గూగుల్. ఏమి చేసినా నువ్వే చేసినావు, నువ్వే బాధ్యతరాలు. అమ్మాయి, అమ్మా నాన్న, ఏమైంది? నిలబడి ఏం చూస్తున్నావు? వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేయండి. నాన్న, డాక్టర్ త్వరగా రండి, మా పాపకు ఏమైందో. ఫేస్బుక్.
ఇంకో బక్రా దొరికింది. నీ ఐడిలో 5,000 మంది స్నేహితులున్నా ఇలాంటి టైంలో ఏ ఒక్కరు రారు. ఏ ఒక్క స్నేహితురాలు నిన్ను నా దగ్గర నుండి కాపాడలేరు. టీచర్స్, వీఆర్ శక్తిమాన్స్. అమ్మా, ఇదంతా ఫోన్ వల్ల జరిగింది. అమ్మ, ఇదంతా ఫోన్ వల్ల జరిగింది. మన అమ్మాయికి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా, ఫోన్ చూడొద్దని చెబుతూనే ఉంటా. నా మాట పట్టించుకోదు. మాటనగలని ఇక్కడి దాకా తీసుకొచ్చారు. నాన్న, నువ్వు ఏం మాట్లాడకు. ఫోన్ వల్ల ఇదంతా జరుగుతుందా? డాక్టర్, ఎవరు చెప్పారు ఫోన్ వల్ల ఏం జరగదని? ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఫోన్కి బానిసలు అవుతున్నారు. అమ్మ రోజంతా ఒక దగ్గర కూర్చొని ఫోన్ చూస్తుంది. డాక్టర్, భయపడకండి. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎక్కువ చూడడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అవసరం. ఎక్కువ సమయం మోటివేట్ చేస్తూ వాళ్ళ అసలైన స్నేహితులతో పరిచయం చేయండి. దీంతో ఆమె తొందరగా అనుకుంటుంది. నాన్న, డాక్టర్, థ్యాంక్ యూ. స్నేహితురాలు, హలో అంకుల్, ఎలా ఉన్నారు? వాసవి ఎలా ఉంది? నాన్న, మాకు తెలియదు ఆమెకి ఏమయ్యిందో. రాత్రిలో